అందరికి నమస్తే. పాత గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ఒక స్కీమ్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఎత్తేయబోతున్నారు. అది ఆయన్నే స్వయంగా ప్రకటించేసిండు. అది ఆ స్కీమ్ ఎత్తేస్తే గవర్నమెంట్కు డబ్బులు మిగులుతాయంట, కాబట్టి మిగిలించుకుంటారంట. యాక్చువల్గా ఆ స్కీమ్ ఎక్కువ ఉపయోగపడుతున్నది బస్తీలుల్లా, ముఖ్యంగా పేద జనాలకు బాగా ఉపయోగపడుతుంది. ఆ స్కీమ్ను లేపేయాలని డిసైడ్ అయిపోయారు. అసలు వీళ్ళు పెట్టే వృధా ఖర్చులతో చూస్తే ఆ స్కీమ్ వల్ల మిగిలిన డబ్బులతోన ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిండు, ఒకసారి వీడియో చూడండి, తర్వాత నేను తెలుగులో చెప్తా. क्योंकि सिस्टम में ज्यादा से ज्यादा हम लोग जहां पर जरूरी नहीं है वहां पर ज्यादा स्पेंड करते जा रहे हैं, तो पहले आप वेस्ट एक्सपेंडिचर को कम करने के लिए कोशिश करना. दूसरी बात, जो सर्विस सेक्टर है, फॉर एग्जांपल टेक इट हैदराबाद आउटर रिंग रोड इनसाइड इज कोर अर्बन रीजन. दिस इज हैदराबाद, ऑलमोस्ट 1 crore 10 million people are staying here. सो केसीआर ने ऐसा डिसीजन ले लिए कि फ्री वाटर, यहाँ पर मेट्रो वाटर वर्क्स वाले का जिम्मेदार है, जितना पानी दिए उसी के हिसाब से आप चार्ज कर रहे थे. तो सीवरेज के लिए कोई चार्ज नहीं है. जब सरकार ने फ्री वाटर दे दिए ना, उनसे एक पैसा भी कलेक्शन नहीं हो रहा है. अब ड्रेनेज सिस्टम पूरा खराब हो गया. ఫ్రీ వాటర్ మీద పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్లో లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ హామీ ఇచ్చారు, అమలు చేసిండ్రు. 9,08,000 కుటుంబాలకు ఇది వస్తుంది ఈ స్కీమ్. ముఖ్యంగా ఎక్కువ ఉపయోగపడేది బస్తీల్లోనే వాళ్ళకు ఆల్రెడీ ఇంటింటికి నల్లా ఇచ్చారు కాబట్టి వాళ్ళకు ఉచిత నీరు 20,000 లీటర్ల వరకు వాడతారు ఉచితం. కానీ 20,000 లీటర్లు ఉపయోగపడవు వాళ్ళకు. 20,000 దాటితే బిల్లు కట్టాలి. ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీలో అపార్ట్మెంట్స్ చాలా పెద్ద పెద్ద కమిటీలు ఉన్నాయి. వాళ్ళకి 20,000 లీటర్ల నీళ్ళు సరిపోవు. మామూలుగా సాధారణంగా ఏంటి, కార్లు గడకుండా గార్డెన్ కాకుండా 4 సభ్యులున్న ఇంటికి దాదాపు 16,000 లీటర్ల నుంచి 17,000 లీటర్ల నీళ్ళు అవసరమని చెప్తున్నారు కొంతమంది నిపుణులు. వాళ్ళు తాగడానికి కానీ, వాడుకోవడానికి కానీ, కడగడానికి కానీ, ఇల్లు కడగడానికి కానీ, దానికి అంతా కలిసి ఒక 10,000 లీటర్లు సరిపోతుంది. చాలా అపార్ట్మెంట్స్ ఈ ఫ్రీ కోటాకు వస్తలేవు, ఎందుకంటే ఎలిజిబిలిటీ దాటిపోతున్నారు వాళ్ళు. అందుకే దీనిలో ఎక్కువ పేదలకి ఎక్కువ అది ఉంది, పేదలకి ఎక్కువ అవసరం పడుతుంది ఈ స్కీమ్. ఆ స్కీమ్ ఎత్తేయాలంట, ఎందుకంటే డబ్బులు వేస్ట్ అవుతున్నాయని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. డబ్బులు వేస్ట్ అవుతున్నాయంటే గవర్నమెంట్కు ప్రతి నెల ఎంతో బర్డెన్ పడుతుంది. 300 నుంచి 400 కోట్లు అని ఒక గుడ్డి లెక్క ఉంది, అది కరెక్ట్ పర్ఫెక్ట్ లెక్క లేదు. కానీ ఇప్పుడు ఇది కాంగ్రెస్లో పెద్ద ఏమంటారు భూకంపం సృష్టించింది. మొదలే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలో, నెక్స్ట్ ఇయర్ జనవరిలో. ఇది 7 నెల 5-6 నెలల ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ ముందర ముఖ్యమంత్రి ఈ మాట మాట్లాడాడు. ఎలక్షన్ ముందర ఈ మాట మాట్లాడిందంటే జిహెచ్ఎంసీలో ఇది ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీలో ఎమ్మెల్యే లేరు, మినిస్టర్స్ లేరు, ఎవరు లేరు. ఒకటి బై ఎలక్షన్లో శ్రీ గణేష్ గెలిచిండు కంటోన్మెంట్, మిగతా అంతా గెలవలేదు. కానీ ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ కూడా ఉంది, జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా ఉంది. జూబ్లీస్ ఉప ఎన్నిక ముందర ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మంచినీళ్ళు బంద్ చేస్తామని అంటున్నారు. మంచినీళ్ళకు డబ్బులు వసూలు చేసుకుంటాం, మేము ఫ్రీ ఇవ్వమంటున్నారు వాటర్. దీన్ని జనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే, జనానికి ఇచ్చే మంచినీళ్ళు ఒకటి ఆపితే ఈ గవర్నమెంట్ అప్పులకి వెళ్ళి బయటపడుతుందా? లేకపోతే మీరు ఢిల్లీకి ఇప్పటికీ 50 సార్లు 51 సార్లు పోయించారు. ఇక మినిస్టర్లు, వాళ్ళ అనుచరగణం, వాళ్ళ పిఏలు, పిఆర్ఓలు, వాళ్ళ సెక్యూరిటీ మొత్తం లెక్కేసుకుంటే దాదాపు అందరు కలిసి ఒక 400-500 సార్లు పోయించారు అందరు కలిసి. మీరు పెట్టే డబ్బులతో పోలిస్తే పేదలకు నీళ్ళు ఇన్నికి ప్రభుత్వానికి బరువైందా? లేకపోతే మీరు మాత్రం తిరగొచ్చు, మీరు వృధా ఖర్చులు పెట్టవచ్చు, మీరు సంవత్సరం పాలన అయిందని చెప్పేసి దానికి వృధా ఖర్చులు పెట్టవచ్చు, ఉత్త పాటల పాడుతులకి 2 కోట్ల రూపాయలు ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. కానీ పేదలకు మంచినీళ్ళు ఇచ్చే దగ్గర మాత్రమే ప్రభుత్వం ఎందుకు పిసినార్తనం చూపిస్తుందో తెలియదు. బట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మాత్రం ఇది షాకింగ్ వార్తనే. మంచినీళ్ళు ప్రభుత్వం ఇచ్చే మంచినీళ్లను మేము ఉచిత మంచినీళ్ళు ఇవ్వం, మా దగ్గర నుంచి 1 రూపాయి కూడా వస్తలేదు, దానివల్ల డ్రైనేజీ పాడవుతుంది, అన్నీ పాడవుతున్నాయి, కాబట్టి మేము డబ్బులు వసూలు చేస్తామని అంటున్నారు. ఇది గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు నిజంగా షాకింగ్ వార్తనే. బట్ గవర్నమెంట్ ఈ డిసిజన్ ఎప్పుడు తీసుకుంటుందో తెలియదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నేను మాట్లాడేది చట్టం అన్నారు గతంలో, కాబట్టి గదే చట్టం అయిందనుకో మంచినీళ్ళకు బిల్లులు వస్తాయి, మళ్ళీ బిల్లులు కట్టాలి. సేమ్ ఇది ఉచిత మీటర్ల టైపే. మీటర్లకు కనుక రైతులకు ఉచిత కరెంటుకు మీటర్లు బిగిస్తే ఎట్లా డబ్బులు వసూలు చేసే ప్లాన్ చేసినారో సేమ్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా ఈ స్కీమ్ రద్దు చేసి ఏం చేయాలనుకుంటుందో తెలియదు. బట్ జనాలు మాత్రం డబ్బులు ఈయనకి రెడీ ఉండాలన్నట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. బట్ గవర్నమెంట్ పెట్టే వృధా ఖర్చుతో పోలిస్తే ఇది నథింగ్, చాలా చిన్న అమౌంట్.
వాళ్ళు వాడే వాడరు. ఇప్పుడు చిన్న చిన్న బస్తీలు ఉండే వాళ్ళు 20,000 లీటర్లు వాడరు. వాళ్ళు నెల మొత్తం కలిస్తే 4,000 లీటర్లో 5,000 లీటర్లో మ్యాక్సిమం 10,000 లీటర్ల కన్నా ఎక్కువ నీళ్ళు వాడరు. వాళ్ళు పొద్దుగాలు లేచి పని చేసుకుంటారు, పనులకి వెళ్ళిపోతారు, మళ్ళీ రాత్రికి వస్తారు. అంత తప్పితే వాళ్ళకి ఏం కార్లు ఏమి ఉండవు కడగనీకే, లేకపోతే ఇల్లు పెద్ద బంగ్లా ఏం కాదు మొత్తం కడగనీకే, చాలా తక్కువ నీళ్ళే వాడతారు. అవసరం అయితే దాన్ని స్ట్రీమ్లైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మొత్తానికి మొత్తం స్కీమే వేస్ట్, ఆ స్కీమ్నే ఎత్తేస్తే డబ్బులు మిగులుతాయని ప్రభుత్వం ఆలోచించడాన్ని జనం ఆలోచించాలి. అసలు ఏమనుకుంటుంది ఈ ప్రభుత్వం? నీళ్ళ కాడ మిగిలిస్తే మొత్తం ప్రభుత్వం వీళ్ళ అవసరాలను తీరుతాయా, ప్రభుత్వ ఖర్చులు తీరుతాయా, ఇన్కమ్ పెంచుకునే సోర్స్ చూడకుండా జనాల దగ్గర నుంచి డబ్బులు ముక్కు వెండి వసూలు చేయాలనుకునే ప్లాన్ మీద జనం రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.